జపము అనేటటువంటిది, అందులో కూడా గాయత్రీ మంత్ర జపము అనేది మనం ఆచరించినంత మాత్రానే మన శరీరంలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఒక్కసారి ఆ పెరుగులోంచి వెన్న లేచినట్టు, అలాగే భూమిలోంచి చక్కగా జలపు బుగ్గ ధార పైకి వచ్చినట్టుగా మన లోపల ఉండే శక్తులన్నీ కూడా ఒక్కసారి బయటికి వస్తాయి. కానీ అనేక రకాలైనటువంటి తపస్సులు ఉన్నాయి. దానం చెయ్యొచ్చు, యజ్ఞ యాగాదులు చెయ్యొచ్చు, లేదు వ్రతాలు చెయ్యొచ్చు. కానీ అవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటివి. ఎక్కడో అక్కడ ఇంకొకళ్ళని కలుపుకొని ద్రవ్యం తెచ్చుకుంటే తప్ప మనం అడుగులు ముందరికి వేయలేము. మరి అన్నిటికంటే శ్రేష్టమైన యజ్ఞం జపయజ్ఞమై, ఆ జపయజ్ఞానికి ఖర్చేమైనా ఉందా అండి? ఏమీ లేదండి. హాయిగా కూర్చొని ఆ పరమాత్మని హృదయంలో పెట్టుకొని ఆ పరాత్పరి, ఆ తల్లి, ఆ మహా సర్వ విద్యాస్వరూపిణి వేదమాత, ఆవిడ్ని మనస్సులో ధ్యానం చేసుకొని ఈ మంత్రంతో చిలిగితే సమస్తమైన వేద సారపు శక్తులన్నీ కూడా శరీరంలో నుంచి లేచి బయటికి వస్తాయి. సాగరమథనం చేసినప్పుడు అమృతం వచ్చినట్లుగా గాయత్రీ జపం గంటన్నర చేసినప్పుడు ముందు విషంలాగా కాస్త కాళ్ళు నొప్పులో తిమ్మిరిలో రావచ్చు. కానీ అమృతమయమైనటువంటి ఆధ్యాత్మ శక్తి మనలో నుంచి బయటికి వస్తుంది. అందుకని ఖాయంగా గాయత్రి మంత్ర పఠనము అనేటటువంటిది చేసి తీరాల్సినటువంటిది. నా గాయత్ర్యా పరమో మంత్ర నా మాతు సమదైవతం అని పెద్దలు చెప్తారు. గాయత్రి మంత్రానికి సమానమైనటువంటి మంత్రము, అంతకంటే అధికమైనటువంటి మంత్రము ఇంకొకటి లేదు. దీనికంటే పరమమైనటువంటి మంత్రం దొరికే అవకాశము లేదు. కాబట్టి అలాంటి గాయత్రి మంత్రాన్ని మనమందరము కూడా చక్కగా శ్రద్ధగా అనుష్ఠానం చేద్దాం. ఆ గాయత్రి పాఠ్యం రోజు అద్భుతంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మణ ముత్తైదువులందరికీ చీరలు, మొదట వచ్చేటటువంటి 1000 మంది దాకా చీరలు, అలాగే మొదట వచ్చేటటువంటి 1100 మంది రిజిస్ట్రేషన్ల దాకా ధోవతులు, ఒక 800 దాకా రిజిస్టర్ చేసుకొని ఎవరు గోశాలకు వస్తారో వాళ్ళకి ఒడికినటువంటి యజ్ఞోపవీతాలు, ఈ మొత్తము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సామూహికంగా యజ్ఞం చేసుకుందాం. ఆ అమ్మవారి కృపకి పాత్రులమవుదాం. ఆ రోజు షడ్రసోపేతమైనటువంటి గాయత్రి అమ్మవారి యొక్క ఆ హవనము యొక్క అద్భుతమైన ప్రసాదం, మహాప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని కూడా మనం స్వీకరిద్దాం. గాయత్రి హవనం అవుతుంది, గాయత్రి జపం అవుతుంది, గాయత్రి ప్రసాదం అవుతుంది. గాయత్రి హవనం జరిగినంత మాత్రానే పాప పంకిల ఖననం కూడా జరుగుతుంది.